నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. మొన్న జరిగిన 27 తారీఖు జరిగినటువంటి బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు సంబంధించి వరంగల్ జిల్లా ఎలకతుర్తి మండలంలో పెద్ద సభ అయితే బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభకి దాదాపుగా వాళ్ళు 10 లక్షల మంది ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అంతమంది వస్తారనుకున్నారు, ఎస్టిమేషన్ వేసుకున్నారు. బట్ సరే ఎంతమంది వచ్చారు ఏంటనేది మనం వీడియోస్లో చూసాం. కాబట్టి సరే కేసీఆర్ గారు ఎంతో అద్భుతంగా మాట్లాడతారు. ఎందుకంటే 25 సంవత్సరాల వాళ్ళ యొక్క పార్టీ ప్రస్థానాన్ని ఉద్దేశిస్తూ ఆ పార్టీ కోసం శ్రమించినటువంటి ఎంతోమంది పోరాట యోధులు ఉన్నారు, ఎంతోమంది తెలంగాణ ఉద్యమ నాయకులు ఉన్నారు. వాళ్ళందరినీ విస్మరించి కేవలం ఆయన స్పీచ్ అంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ అధిష్టానాన్ని విమర్శించే విధంగా ఉంది తప్పితే ఎవరిని కూడా ఆ సభలో కేసీఆర్ గారు ఎవరిని గుర్తు చేసుకునే పరిస్థితి అయితే లేదంటగా చాలామంది రాజకీయ విశ్లేషకులు, చాలామంది విజ్ఞానవేత్తలు అందరూ కూడా మాట్లాడుతున్నటువంటి అంశం. ఇదే అంశం మీద ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రాజకీయ సీనియర్ నాయకులు, అదేవిధంగా మాజీ ఆర్టీసీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే గోని ప్రకాష్ రావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడుగుదు అసలు నిజంగానే మరి బీఆర్ఎస్ పార్టీ మరి 25 సంవత్సరాల ఈ ప్రస్థానాన్ని మరి నిజంగానే కేసీఆర్ గారు ఏ విధంగా తన వాయిస్లో వినిపించారు, నిజంగా అందులో మరి ఉన్నటువంటి అంశాల మీద ఒకసారి మనం ప్రకాష్ గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం అండి. అన్న నమస్కారం. ప్రకాష్ గారు చూస్తే అంటే సభ చాలా అద్భుతంగా వాళ్ళు ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్నారు. దాదాపుగా 25 సంవత్సరాల రజతోత్సవ వేడుకలు. ఈ వేడుకల మీద, ఈ రజతోత్సవ వేడుకల మీద మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి సార్ అసలు? ఎందుకంటే దీంట్లో చాలా రకాల అంశాలు ఉన్నాయి, మనం చాలా చర్చిద్దాం. ముందుగా దాని మీద అసలు మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి? దాదాపు 10 లక్షల జనాలను ఏదైతుందో సమీకరించడానికి జనాలు వస్తారు. కాంగ్రెస్ మీద తీవ్రంగా వ్యతిరేకత ఉంది. కాన్స్టిట్యూట్ చేసి ఎప్పుడు ఉద్యమంలో కానీ, ఉద్యమం అధికారంలో 10 ఏళ్ళు ఉన్నప్పుడు కానీ ఎన్నో సభలు పెట్టారు పోటాపోటీగా. అన్నిటికంటే పెద్ద ఎత్తున దీన్ని చేస్తామని చెప్పి డబ్బులు కూడా 150 నుంచి 200 కోట్లు, మొదలు 70 నుంచి 100 అనుకున్నాం. 50 లక్షల వరకు ప్రతి నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో, మాజీ ఎమ్మెల్యేలా ఓడిపోయిన వాళ్ళ ఇన్ఛార్జ్ ఎవరు దాదాపు 119, అంటే ఒక సిటీ కొన్ని తీసేసి 102, 103 కాన్స్టిట్యున్సీలకు డబ్బులు పంపిణీ జరిగింది. కొంత దగ్గర ఏదైతుందో వాళ్ళు కూడా ఉత్సాహం ఉన్నోళ్ళు స్థానిక సంస్థల ఎన్నికల్లో రేపు పోరాటం చేయాలనే ఉద్దేశంతో స్థానికంగా వాళ్ళు ఇన్ఛార్జ్ నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కూడా అధికంగా పెట్టుకున్నారు. సభ కూడా అరేంజ్మెంట్, డయాస్ కానీ, గ్రీన్ మ్యాట్ కానీ, చైర్స్ కానీ, నేను అనుకుంటున్నా 1.5 lakh అంటుండ్రు కానీ మోర్ దెన్ lakh చైర్స్ అరేంజ్మెంట్ చేశారు. సిస్టమేటిక్ బ్యారికేడ్స్, స్క్రీన్స్, తర్వాత నీళ్ళ లైటింగ్, తర్వాత వాటర్ బాటిల్స్ కానీ, మజ్జిగ కానీ, ఎవ్రీథింగ్ ఆఫ్ సిస్టమేటిక్. అండ్ అక్కడ ఎల్కతుర్తి సెంటర్ ఏదైతుందో, ఇటు సిద్దిపేట నుంచి ఎల్కతుర్తి డైరెక్ట్ వచ్చేస్తుంది, సంబంధం లేకుండా మెదక్, నిజామాబాద్ జిల్లాలు, కరీంనగర్ పార్ట్ ఆఫ్ ఆదిలాబాద్ వాళ్ళు సపరేట్ హుజరాబాద్ మీదకి వస్తారు. ఇటు వరంగల్ 2 టౌన్ నుంచి వచ్చే వాళ్ళ రోడ్ వేరే, మళ్ళీ బైపాసెస్ వేరే ఉన్నాయి. అంటే సిస్టమేటిక్గా ట్రాఫిక్ కూడా జామ్ కాకుండా ఏదిందో బాగా పురమాయించి ప్రతి నియోజకవర్గంలో ఈ మీటింగ్ కోసం ప్రిపరేషన్ మీటింగ్ కూడా పెట్టి, ఒక దిక్కు కవిత, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు విస్తృత స్థాయిలో చేసినా కూడా ఏదైతుందో నేను అనుకుంటున్నా ఇట్ ఈజ్ ఏ 3 to 4 lakhs. చైర్లు కూడా ఒక బ్లాక్ నిండలేదనేది ఓపెన్గా చెప్తా ఉన్నారు అక్కడ పోయిన వాళ్ళు. నేను కూడా ఇప్పుడు మీరు ఈ ఇష్యూ అంటే వస్తుంటే కూడా నేను ఒక 5-6 గురితో అక్కడ పోయిన వాళ్ళతో మాట్లాడానంటే వాళ్ళు మిలిటెంట్ ఆఫ్ టీఆర్ఎస్ వాళ్ళతో మాట్లాడితే కూడా కరెక్టే. ఎందుకో మేము అంటే మీ దగ్గర కొన్ని అడిగిన జాగాలో మేము 3-4 వేలు 10,000 ఎక్స్పెక్ట్ చేసిన కాడ మరి ఒక ప్లేస్లో మాట్లాడినప్పుడు మీ దగ్గర 4,000 అన్నారు. మరి 10,000 అని చెప్పిండ్రు కదనే మీరంటే కాలేదు, వెహికల్స్ అరేంజ్మెంట్ చేయలేదు. వాళ్ళు వెహికల్స్ అరేంజ్మెంట్ చెప్పండి ఎవరికి వాళ్ళు ఎట్లా వస్తారు, ఎవరా ఇన్ఛార్జ్, అవన్నీ ప్రస్తావన మనం బాగుండదు. బట్ కొంత ఎట్లా జనాలు వస్తున్నాయని, కొందరు ఇచ్చిన డబ్బులు మిగిలించుకోవడానికి ప్రయత్నమా, చందా చేయాలనే ప్రయత్నమా, కొందరు అలసత్వంతో మొత్తానికి ఏదైతుందో. బట్ ఎనీవే మీటింగ్ ఈజ్ సక్సెస్. కానీ కేసీఆర్ ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ దాదాపు 1 year, 1.5 year కాదు, 1 year 4 months కాదు, గర్జిస్తాడు, దీంతో ఒక సందేశం ఇస్తాడు. ఏమి దాంట్లో సందేశం అయితే జనానికైతే ఏం పోలేదు. ఎప్పుడో నెహ్రూ కాలంది,
ఇందిరాగాంధీ ఫస్ట్ ఎనిమి, మొదటి శత్రువు కాంగ్రెస్ తెలంగాణకు. అరే తెలంగాణ ఇచ్చిందయా, తెలంగాణ అయిపోయింది, నువ్వు 10 ఏళ్ళు పరిపాలించిన, నువ్వు టీఆర్ఎస్ పార్టీని పెట్టి భారతీయ రాష్ట్ర సమితి అని పెట్టినావు, శాఖలు పెట్టినావు, మహారాష్ట్ర పోయినావు, ఢిల్లీలో మీటింగ్ పెట్టినావు, దేశమంతా పత్రికల్లో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి చేసావు, ఆంధ్రలో యూనిట్ పెట్టావు, ఒరిస్సాలో పెట్టావు, కర్ణాటకలో పెట్టావు, ఎక్కడికి వెళ్ళలేదు వేరే సంగతి. ఇవన్నీ చేసి మళ్ళీ ఏదైతుందో ఇందిరాగాంధీ ఆ రోజు అది చేసింది, మన తెలంగాణను అడ్డుకున్నది, ఫైరింగ్లో చనిపోయినరు రైట్, మేము 360 మంది అని మనం ప్రచారం చేసినాము. అఫీషియల్గా ఓన్లీ 69 అనేది తెలియంది అసెంబ్లీలో. ఇప్పటి వరకు 360 మేము ఆ ఉద్యమంలో ఉన్న వాళ్ళమే మీసాబయాం. వరంగల్, నిజామాబాద్, రాజమండ్రి, చెంచల్ కూడా తనకంటేనే 5 సంవత్సరాలు పెద్దవానిగా, మీసాలు అరెస్ట్ అయిన వానిగా, తో ఆ ఉద్యమంలో యాక్టివ్ పార్టిసిపేట్ అయిన వానిగా చెప్తున్నా. తో ఏదైతుందో ఫైరింగ్లో చనిపోయింది కరెక్టే. ఆ రోజు ఇక్కడ ఉండే నాయకులు ప్రజల తీర్పు టీఆర్ఎస్ కంటే అఖండమైన తీర్పు. ఇందిరాగాంధీ గాలికి వ్యతిరేకంగా 1971 ముందస్తు ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో దేశమంతా ఇందిరాగాంధీ గాలి వీస్తే కాంగ్రెస్ చీలిక తెచ్చి, పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్, మొరార్జీ దేశాయ్, నీల సంజయ్ రెడ్డి, అతుల్ ఘోష్, హేమాహిమిలను కామరాజ్, నిజలింగప్ప ఇటువంటి వాళ్ళను బయటకు పంపించి ఆమె ఏకపక్షంగా గెలిచినప్పుడు ఇక్కడ 14 సీట్లే, 77లో 15 2009లో 17 డిలిమిటేషన్స్లో అయితే పోయినాయి. తో 14లో 10 సీట్లు, 14లో 10 సీట్లు, మోర్ దాన్ 70%. 1 ఇయర్ ఎకడమిక్ ఇయర్ పోయింది స్టూడెంట్ లైఫ్. కానీ ఆ రోజు ఫైరింగ్లో చనిపోయింది కావచ్చు. ఆ పాలకులు బ్రహ్మాందరెడ్డి కఠినంగా రాజశేఖర రెడ్డి కంటే సమైక్యతవాది, గట్టి సమైక్యతవాది. అధిష్టాన వర్గం ఆ రోజు ఇందిరాగాంధీ గారి ప్రధానిగా ఉండి ఉద్యమం నడుస్తుంటా ఒక సందర్భంలో ఆయనకు పిలుపు వస్తే నేను రాను, ఆల్రెడీ అఫీషియల్ నేను టూర్ ఇష్యూ చేసిన, టూర్ తర్వాత 2 డేస్కి పోయాడు. అంటే అంత పట్టున్న నాయకుడు. అతని దుర్నిర్ణయం వల్ల 10 మంది గెలిచినా కూడా ఏదైతుందో ఇక్కడ చిన్నారెడ్డి గారి నాయకత్వంలో రాజకీయ ప్రయోజనాల కోసం ఏదైతుందో బ్రహ్మాందరెడ్డితో వ్యతిరేకత అతన్ని దించడానికి కోసమే ఉద్యమంలో వచ్చి ఆ 10 మందిని ఏదైతుందో తాకట్టు పెట్టారు. తెలంగాణ ప్రజాసమితి పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఎట్లా. తో ఈరోజు సోనియా గాంధీ ఇచ్చింది మీరే చెప్పారు, ఇంటికి పోయింది వేరే సంగతి. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ రికార్డులో ఉంది. సోనియా గాంధీ అనుకోకపోతే తెలంగాణ వచ్చేది కాదు, అందులో ఎవరికి డౌట్ కూడా అవసరం లేదు అని చెప్పి ఓపెన్ గా నువ్వు ముఖ్యమంత్రి అయినాక హౌస్ లో ఇచ్చి ఈ రోజు కాంగ్రెస్ ను దూషించడం అనేది దూషించు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా నేను కాంగ్రెస్ పార్టీ వత్తాసు పాడడం లేదు. ఏదేమైనా తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత దళితులు ముఖ్యమంత్రి అన్నావు, నేను కాపల కుక్క అన్నావు, నా కొడుకు బిడ్డ అమెరికా అని చెప్పినావు, నేను వాచ్ డాగ్ ఉంటా అని చెప్పినావు. అటువంటి దళితులకే దాంట్లో రిప్రజెంటేషన్ లేవు. తెలంగాణ వచ్చిన తర్వాత సామాజిక న్యాయం జరుగుతుంది, నీళ్లు నిధులు నియామకాలే కాదు సామాజిక న్యాయం జరుగుతుంది రాజకీయాల్లో అని చెప్పినావు. సామాజిక న్యాయమే చేయలేదు. 4 వెల్మ 6 రెడ్లు, మొదటి మంత్రివర్గంలో మహిళకు లేదు, ఒక్కరే దళితుడు. ఆ ఒక్క దళితుడు మాదిగా ఉంటుంది ఇచ్చేసి ఇంకోని పెట్టుకున్నావు. నెక్స్ట్ టైం మాలో ఉన్నది మాదిగా లేదు. ట్రైబల్ 12% అవుతుంది. అసలు ట్రైబల్ అనేది అవుతుందో రిప్రజెంటేషన్ లేదు నీ మంత్రివర్గంలో. సెకండ్ టైం తర్వాత ఆమె సత్యవతి రాథోడ్కి ఇచ్చాడు. మొదట మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలి. అంటే కుటుంబ పాలన నడిపి అక్రమ ఆస్తులు సంపాదించి నియంత పాలన, ప్రజలు నక్సలైట్ ఎజెండానే నా ఎజెండా అన్నట్టు. నక్సలైట్ ఎజెండా నిత్యము ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్పిండు. ధర్నా చౌక ఎత్తేసిన నువ్వు ఎక్కడో శంషాబాద్లో పెట్టినావు, మళ్ళీ కోర్టుకు పోయి తెచ్చుకునే పరిస్థితి. నీకు అదే పరిస్థితి. నిర్బంధం మీరు చేసిన నిర్బంధమే. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు చేస్తే తెలంగాణలో వంటవార్పు అయ్యేదా? నీ ఈ గర్జనలు అయ్యేదా? ఈవెన్ మన ఖమ్మంలో ఎన్నికల ముందు రాహుల్ గాంధీ గారి మీటింగ్కి ఆర్టీసీ బస్సులు ఇవ్వలేదు. ఖమ్మంలో మీటింగ్ అయింది కదండి, బట్టి క్లోజింగ్ ఆఫ్ పాదయాత్రలో. తో ఇటువంటి చర్యలు చేసి ఒక నియంత పాలన చేసి ఈరోజు మళ్ళీ ఎక్కడిదో తెలంగాణ వాదాన్ని తీసుకొచ్చి తెలంగాణ సెంటిమెంట్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నావు వచ్చే ఎన్నికల కోసం. రైట్, ఓకే. చంద్రబాబు ప్రస్తావన అవసరమానికి చంద్రబాబు ప్రస్తావన తీశారు. ఫస్ట్ ఆయన ప్రస్తావన తీశారు. అసలు ఈ 25-24 సంవత్సరాలు పూర్తయింది. ఎట్లా కష్టపడి ఎట్లా తెలంగాణ తెచ్చుకున్నాము. తెలంగాణ నువ్వు చేసిన నిర్మాణము ఇప్పుడేమన్నా వాళ్ళు విధ్వంసం చేస్తున్నా, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేవు అంటున్నావు. రైట్, ఓకే, అది మా పాయింట్. ఓకే, అది నెరవేర్చలేరు.
వాళ్ళు 1 year 4 months కదా, 16 నెలలు కదా, 10 ఏళ్ళు. 2018లో 14లో నువ్వు ఇచ్చిన హామీలు 3 ముద్ద. ఇల్లు లేని వారికి 2 bedroom డబుల్ బెడ్రూమ్ ఇల్లు, దళితుల గిరిజనులకు 3 ఎకరాలు, 1 ఎకరం ఉంటే 2 ఇస్తా, 2 ఉంటే 1 ఇస్తా, ఏమి లేకపోతే 3 ఇస్తా. తర్వాత LKG టు PG వరకు ఉచిత విద్య, ప్రతి మండలానికి ఒక అద్భుతమైన రెసిడెన్షియల్ స్కూల్, కూలు నుంచి కోటీశ్వరుడు ఒకటే రూమ్ లో ఉండాలి విత్ స్విమ్మింగ్ పూల్ అను. ఆ 3 హామీలు. రెండోసారి 2018లో నిరుద్యోగ భృతి అండ్ 1,00,000 రుణమాఫీ. 1,00,000 రుణమాఫీ కంప్లీట్ ఇన్స్టాల్మెంట్, కంప్లీట్ కూడా చేయలే, వడ్డీలోకి సరిపోలే 5 ఏళ్ళు, అంటే 18 నుంచి 23 వరకు. మొదటి హామీ, మొదటి విడత 5,000 ఇండ్లు ఇస్తాని రూరల్ కాన్స్టిట్యూన్స్ లో ప్రతి నియోజకవర్గంలో 100 పైన నియోజకవర్గాలు చెప్పినాం. అర్బన్ లో 10,000 చెప్పినాం, పద్మారావు కాన్స్టిట్యున్సీ కానీ, నిజామాబాద్ కానీ, తర్వాత మన ప్రణయ్ భాస్కర్ హన్మకొండ కానీ. మొదటి విడత వినయ్ భాస్కర్, మొదటి విడత అంటే ఫస్ట్ ఫేజ్ 7 లక్షల ఇండ్లు ఇస్తారు 10 ఏళ్లలో. మొదటి విడత కాదు, పూర్తి విడత కూడా ఏ నియోజకవర్గానికి 5,000 ఇండ్లు కూడా వేయలేదు. 1000, 1,200, 1,300 ఏమో నిచ్చిందంటే మీరు గజ్వెల్ సిద్దిపేట అల్లుడు కొడుకు KTR ఏమో నిచ్చిండు 5,000. దళితుల గిరిజనులకు లేదు. హుజరాబాద్ ఎలక్షన్ వచ్చే వరకు 10 లక్షల ఉద్యోగస్తులను కూడా ఇస్తానని చెప్పినాం, అది నెరవేర్చలే. నేను అనేది ఏంటంటే, మీరు కనుక రాష్ట్రాన్ని బడ్జెట్ ఎక్కడికో ఇక్కడ తీసుకుపోయినాం సార్. బడ్జెట్ పెరగకపోతే ఏం పెరుగుతుంది సార్? బంగారం మేము 70 రూపాయలు చూసినాము, 1,00,000 రూపాయలు అయింది. బియ్యం ఏదైతుందో, మన ఉచిత బియ్యం ఇచ్చినప్పుడు మార్కెట్లో ఫైన్ రైస్ ఏదైతుందో 2.5 ఉండే రామారావు గారు అన్నప్పుడు. ఇప్పుడు పరిస్థితి వేరు, ఎవ్రీడే సాలరీస్ పెరుగుతాయి. ఎగ్జాంపుల్, ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉద్యోగం క్లర్క్కు 69-70లో 90 రూపాయలు LDC, UDC 110 రూపాయలు. ఇప్పుడు పెన్షన్ 1,00,000 రూపాయలు వస్తున్నది. బడ్జెట్ పెరగకపోతే ఏం చేస్తుంది? బడ్జెట్ పెరుగుతుంది కదా. ఇప్పుడు గ్రావెల్ రోడ్ అయింది, గ్రావెల్ తర్వాత బీటీ అవుతుంది. తర్వాత నేనే బీటీ వేసిన అంటే గ్రావెల్ లేకపోతే బీటీ ఎక్కడి నుంచి చేస్తావా నేను? అవును. సో నేను అనేది ఏంటంటే, అతని ప్రసంగంలో పసలేదు, నీరసంగా కనిపించిండు. వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులతో మాట్లాడినప్పుడు 2 రోజుల నుంచి 27 మీటింగ్ అయిన కాడ నుంచి ఇప్పటి వరకు వచ్చే వరకు కూడా ఆటోలో కూడా నేను మాట్లాడుకుంటూ వస్తున్నాను. తో ఆశించినంత పంచి లేదు. మొదటిసారి నేను అనుకుంటున్నా, ఎప్పుడు చూడలే, అతను పేపర్ చదువుకుంటూ స్పీచ్ ఇచ్చాడు. ఎప్పుడు కానీ పేపర్ చదువుకుంటున్న వరకు ఆ పంచిరాదు. ఫెయిల్ అనే వర్డ్, ఆ వర్డ్ కూడా ఫెయిల్, ఇది ఫెయిల్ అది, అటువంటి వర్డ్ ఎప్పుడు అతను యూజ్ చేయలేదు. దాన్ని వేరే ఒక మంచి పదాలతోటి, యాస భాష అనేది బ్రహ్మాండం ఉంటుంది. తో అటువంటిది ఏదైతుందో స్పీచ్లో ఉత్సాహం లేదు. తో ఈ మీటింగ్ ఏదైతుందో అనుకున్నంత ఆశించినంత ఫలితాలు లేదు, రాలా. కార్యకర్తల్లో ఉత్సాహం రాలా. వచ్చేది స్థానిక సంస్థ, వచ్చేది మన ప్రభుత్వం అని చెప్తున్నాడు. ఎప్పుడండి? 4 ఏళ్లకు లోక్సభ, జమిలీ రాకపోతే 3 సంవత్సరాలు 8 నెలలకు అసెంబ్లీ ఎలక్షన్. వచ్చేది పంచాయతీ ఎన్నికలు ఉంటాయా? పంచాయతీ ఎన్నికలు పిలిపి ఇవ్వాలి కదా. ఒకవైపు దయాకర్ రావు గారు నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అంటుండు, పంచాయతీ ఎన్నికల్లో మేము మెజార్టీ గెలవకపోతే దమ్ముంటే పెట్టమంటున్నాడు. KTR గారు స్వీప్ చేస్తామంటుండు, హరీష్ రావు స్వీప్ చేస్తామంటున్నాడు. తో స్థానిక సంస్థలు ఎన్నికలు అయితే ఇప్పుడు 2 నెలలు 3 నెలలు వస్తాయి కదా, కనీసం దానికన్నా పిలిపి ఇవ్వాలి కదా. మనం ఆశించినంత ఈ ప్రభుత్వం సమస్యలు హామీలు ఇచ్చింది, నెరవేర్చడం లేదు. నువ్వు ఇచ్చినవి అనేది పక్కకు పెడదాం, అది ఎదుటోడు క్రిటిసైజ్ చేయాలి. నువ్వు చెప్పినప్పుడు ఏం చెప్పాలి? KCR గారు ఏం చెప్పాలా? ఇచ్చిన హామీలు నెరవేర్చాలే, దాని సత్తా ఏదో మనం స్థానిక సంస్థల ఎన్నికలు చూపుదాము. తయారు కండి, నేను జిల్లాలకు వస్తా, ఇప్పటి నుంచి ఏదైతుందో మెంబర్షిప్ డ్రైవ్ స్టార్ట్ చేయండి. గ్రామ స్థాయిలో కొత్త ఓటర్లు జనవరి వరకు ఉన్న 18 years చేర్పించండి. రేపు మండల ప్రజా పరిషత్తులో, జిల్లా పరిషత్ కానీ, లేకపోతే మున్సిపాలిటీ కానీ, కార్పొరేషన్స్ కానీ, ఇవన్నిట్లో కోఆపరేటివ్ ఎలక్షన్ కానీ, వీటన్నిటిలో మనం విక్టరీ కావాలంటే ఏదైతుందో ఇక్కడ నుంచే సన్నాహక ఏదైతుందో మీరు తయారు కావాలి. రేపటి నుంచే సైనికులు లెక్క పనిచేయాలని పిలిపి ఇవ్వాలి కదా. ఏం లేదు, స్థానిక సంస్థలకు పిలిపలేదు.
మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు మీ కుటుంబం మంత్రులు కావడానికి కాదు కదా, స్థానికంగా అతనైతే వాడు ఒక మండలి టీచో కౌన్సిలర్ కావాలి కదా, రాజకీయంగా ఎదగలి కదా, లోకల్గా యాక్టివిటీస్. రోజు కేసీఆర్ కేటీఆర్ కవిత ఏదైతుందో హరీష్ రావు డబ్బా కొట్టన్నా, స్థానికంగా అతను ప్రజా జీవితంలో ఉండి రాజకీయాల్లో పనిచేసినప్పుడు నీ మీటింగ్లకు అటెండ్ అయినప్పుడు కమిటీలు నామినేటెడ్ కాదు కదా, ఎలక్టెడ్ బాడీలో ఎలక్ట్ కావడానికి ఏదైతుందో సన్నాహం చేయమని చెప్పాలి కదా. మీరు అక్కడ పిలిపేయలేదు, 2 monthsలో ఎలక్షన్ వస్తుంది. అంత పెద్ద సభ పెట్టి స్థానిక సంస్థల ఎన్నికల గురించి రాబోయే ఎన్నికల్లో తయారు కావాలనేది ఒక వర్డ్ మాట్లాడలేదు. ఎప్పుడో నెహ్రూ కథ, ఇందిరాగాంధీ కథ, మొదటి శత్రువు రైట్. 2001లో నువ్వు పార్టీ పెట్టినావు, కాంగ్రెస్ ప్రథమ శత్రువు తెలంగాణకు అను, విలన్. కమ్యూనిస్ట్ వాళ్ళు తోకల పార్టీ, కాళ్ళు మొక్కిన వాళ్ళతో కలవాను. అదే కాంగ్రెస్తో ఏదైతుందో, కాంగ్రెస్ నీతో కలవలా, నువ్వు లాబీ చేసుకొని. ఈరోజు సురేందర్ రెడ్డి గారు ఎక్స్-ఎంపీ బతుకున్నారు, వారి కొడుకే రఘురామరెడ్డి ఏదైతుందో ఖమ్మం ఎంపీ, వెంకటస్వామి గారు చనిపోయారు, రాజేశ్వరరావు గారు లక్ష్మీకాంతరావు గారు ఎక్స్ మినిస్టర్ ఉన్నారు కదా, ఆయన బతుకున్నాడు ఎక్స్ మినిస్టర్ రాజ్యసభ. అతని అన్న ద్వారా లాబీ చేసుకొని మేము బస్సు యాత్ర చేస్తూ ఉంటాం. రాజశేఖర రెడ్డి బస్సు యాత్ర ముందు నిరసన ప్రదర్శన చేసి మీరు తెలంగాణ నిజంగానే తెలంగాణ కాంక్షిస్తే మాతో పొత్తు పెట్టుకోమని స్లోగన్ చెప్పించారండి. మా దగ్గర పెద్దపల్లిలో తెలంగాణ వాదులో కావాలో తేల్చాలంటే ఎవరైతే తెలంగాణ కోరుకుంటుందో వాళ్ళందరూ కలిసి ఒక కూటమిగా ఏర్పాటు చేయాలనేది స్లోగన్స్ అని లాబీ చేసుకొని. లేకపోతే ఆయన కరీంనగర్ నుంచి ఎంపీ గెలవాడు కదండి, ఆయనకు కరీంనగర్ ఎంపీ గెలవాడు, ఆయన కాన్స్టిట్యూన్సీ సిద్దిపేట రిజర్వ్ కదా. నెక్స్ట్ టైం పోటీ చేయక 2 సార్లు గెలిచి బై ఎలక్షన్లు గెలిచి కూడా ఎక్కడికి పోయిండు, మహబూబ్ నగర్ పోయిండు. మొన్న ముఖ్యమంత్రి ఉండి ఓడిపోయాడు, ముఖ్యమంత్రిగా ఉండి ఆయన కాన్స్టిట్యూన్సీ మెదక్ కూడా అసెంబ్లీ ఓడిపోయాడు, మెదక్ లోక్సభకు ఓడిపోయింది. కేటీఆర్ కొడుకు కాన్స్టిట్యూన్సీలో ఓడిపోవడం కాదు కరీంనగర్, ఆయన అసెంబ్లీ సెగ్మెంట్లో మెజార్టీ వచ్చింది. కవిత ప్రాతినిధ్యం వహించిన నిజామాబాద్ జిల్లా ఓడిపోయింది, అంతకుముందు ఓడిపోయింది అనుకోండి 7 అసెంబ్లీ గెలిచి. తో ఏదైతుందో మీరు ఈరోజు కాంగ్రెస్ను తిట్టిపోయడాన్ని ప్రథమ శత్రువు అంటే మళ్ళీ తెలంగాణ వాదాన్ని అయిపోయిందండి. బీఆర్ఎస్ అయింది, నేషనల్ పార్టీ, దేశంలో జాతీయ పార్టీలు 75 సంవత్సరాలు ధ్వంసం చేసినాయి, మోసం చేసినాయి. నిధులు నియామకాలు కాదు, నీళ్లున్నాయి, నీళ్లతో ఉత్పత్తి చేసుకోవచ్చు కరెంటు. 24 గంటలు నీళ్లు ఇవ్వచ్చు, ప్రతి ఎకరానికి, ప్రతి గుంటకు, ప్రతి గజానికి 24 గంటలు కరెంట్ ఇవ్వచ్చు దేశం అంతా. ఇది ఈ దేశాన్ని భ్రష్టు పట్టించిందని చెప్పి జాతీయ పార్టీ పెట్టి అప్కా సర్కార్ కిసాన్ సర్కార్ అని ప్రైమ్ మినిస్టర్ అని స్లోగన్స్ పెట్టించుకొని నువ్వు 0 అయినావు, దేశం అంతా ఎక్కడ పోటీ చేయలేదు. తో ఈ విధంగా ఏదైతుందో ఆ సభను తన కార్యకర్తలు ఉత్సాహం చేయడానికి కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో అదే చావు నోట్ల తలకాయ పెట్టినంటాడు. ఇక ఎన్నిసార్లు చూపాలని నేను తీసుకొస్తా అనుకున్నా. దీక్ష ఆ రోజు ఫైరింగ్ చనిపోయారు విద్యార్థులు, కానీ మీరు మీ కుటుంబము మోసం చేసి నువ్వు నిజంగానే సీరియస్గా అమర నిరక్షణ పట్టావు, నువ్వు ఎక్కడదైతావు అని చెప్పి రెచ్చగొట్టి అమాయకులు ఏదైతుందో ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఒకవైపు నీవు ₹1000 పెట్రోల్ క్యాన్లు పెట్టుకొని చారాన్ని అగ్గి పెట్టలేదు మీ అల్లుని దగ్గర సిద్దిపేటలో, నువ్వు అక్కడికి పోవాలి, నేను అరెస్ట్ చేసి ఖమ్మం తీసుకెళ్లారు. ఇద్దరు మోసం చేశారు. అంటే యువకులను మోసం చేసేది అవుతుందో ఆ ఉత్సవం లాగి వాళ్ళని ఏదైతుందో చనిపోయి అంటే ఆత్మాహుతి చేసుకునే ప్రయత్నం చేసిన వాళ్ళ వీళ్ళు ఎక్కడ ఆపలే. ఈవెన్ తెలంగాణ 9th డిసెంబర్ ఒక ప్రకటన వచ్చిన తర్వాత కూడా ఆంధ్రులు ప్రతిఘటించి రాజీనామాలు చేస్తూ ఉంటే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. 23 రివర్స్ అయింది, 24, 21 అవన్నీ నా దగ్గర ఉన్నాయి. 4 లక్షల మంది చచ్చినా కూడా తెలంగాణ పోరు ఆగదని చెప్పిండు. అంటే 4 కోట్ల జనాభాలో 1%, అప్పటికే 800-900 మంది చచ్చిపోయారు. 4 లక్షల మంది చచ్చిన బ్యానర్ ఐటమ్ వచ్చేసింది ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి. అప్పటికే ఆయన దొంగ దీక్ష పట్టేమో విరమించిండు. 29 నవంబర్ నుంచి 9 నవంబర్లో వేసిండు ప్రకటన తర్వాత. 11 హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యిండు. అంటే ఇటువంటి మోసపూరితం చేసి అక్రమాలు చేసి లక్షల కోట్ల ఆస్తులు సంపాదించుకొని ఈరోజు నీళ్ళు ఇవ్వకపోతే
జలయజ్ఞం పెట్టిండు కదండి, ఇదే దీనిపై ఊరూరుకు నీళ్ళని పెట్టిండు కదా, నీటి మిషన్ భగీరథ, మిషన్ పెట్టి మిషన్ భగీరథ పెట్టి ప్రతి గ్రామానికి నల్ల నీళ్ళు రాకపోతే నేను ఎన్నికలు పొడి చేయన్నాడు. 18 వరకు కాదు, ఇప్పటికీ పలు గ్రామాల్లో వాటర్ కనెక్షన్స్ లేవు, లీక్ అవుతున్నాయి, అవన్నీ వేరే సంగతి. దట్ ఈస్ కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లం అంతా కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేస్తున్నారు కదా సార్. ఏది నెట్టేసినా నేను ఏంటంటే మోసపూరిత హామీలు 2 ఎన్నికల్లో 2014లో 3 ఇచ్చి ఆ 3 అమలు చేయలే, 18లో నిరుద్యోగ భృతి ₹1,00,000 అమలు చేయలే, 10 సంవత్సరాల అధికారం ఉండి ఈరోజు కాంగ్రెస్ వచ్చింది 2 సంవత్సరం 4 నెలలే. యు వెయిట్ అప్ టు 5 years. ఒక్కొక్కటి వాళ్ళు విడతల వారీగా అమలు చేస్తున్నారు. ఎస్ 10,000 కాదు 15,000 అన్నారు, 12,000 వేస్తున్నారు, 2 లక్షలు రుణమాఫీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని ఏమైనా మిగిలినాయి అవి ఏదంటే చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీరైతే 2 ఎన్నికల్లో 3, 2 ఎన్నికల్లో 2 ఏది అమలు చేయక ఈరోజు నువ్వు 10 ఏళ్ళు మోసం చేసి దళితుని చేస్తాని, ట్రైబల్ 12% అండి, ట్రైబల్ రిప్రజెంటేషన్ లెక్క మైనార్టీ 10% అవుతుందని వాటి గురించి పోరాటం చేయక, లీగలా లేకపోతే అసెంబ్లీ తీర్మానాలు చేసి కేంద్రాన్ని పంపడమా, సెన్సెసా, ఏది చేయక సమగ్ర సర్వే చేసిండు. ఏం చేసిండు? చేతబుడ్డలు వారేసుకున్నాడు. దాని మీద ఏమైనా యాక్షన్ ఉందా? ఏమి లేదు. సో ఏది ఏమైనా ఈరోజు ఏదైతుందో సభ అనుకున్నంత సక్సెస్ కాలేదు. 1. నెంబర్ 2, సందేశం కూడా ఏదైతుందో కార్యకర్తలకు ఉత్సాహాన్ని ఇవ్వలేదు. ఎప్పుడు పేపర్ లేకుండా అనర్గళంగా ప్రసంగించేవాడు. హెల్త్ కూడా ప్రాబ్లం ఉంటుంది. చూస్తే బాడీ ఏదైతుందో ఫేస్ చూస్తే నీరసంగా, టోన్ కానీ ఇది కానీ అంత గంభీరంగా కనిపించలేదు. ఏది ఏమైనా వచ్చేది మీ ప్రభుత్వము అని చెప్తున్నారు. ఓకే, బట్ ఫస్ట్ స్థానిక సంస్థల ఎన్నికల సంగతి ఏందో తేల్చుకోండి. దాంట్లో తెలిసిపోతుంది, అది తెలుసుకోండి. వస్తుందా పోతుందా. కానీ ఏదైతుందో ప్రతిపక్ష హోదా మీకు ఇచ్చినప్పుడు నా పిల్లకాయలు పంపుతాను, నువ్వు పెద్దనువా? సో ఇది ఇంత అహంకారం వద్దు. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇచ్చారు, ప్రజలు ఇచ్చిన ప్రకారము ఆ హోదాను తీసుకుంటున్నారు. లేదా యూ విల్ నాట్ ప్రతిపక్ష హోదా ఎందుకు? మంచిగా ఫామ్ హౌస్లు ఉండేవరకు కేటీఆర్కో హరీష్ రావుకి ఇస్తావా, ఎవరికి ఇస్తావా? బలైన వర్గాలకు ఇస్తావా? నువ్వు అన్నట్టుగా దళితుడు ముఖ్యమంత్రి ఉన్నావు, కనీసం ఇప్పుడు దళితు మీ శాసనసభ్యుడికి ఎవరికైనా ఇస్తావు, ఇవ్వండి. మీ దాంట్లో ఉన్నారు కదా, వాళ్ళకి ఇవ్వండి, నాయకత్వం ఇవ్వండి. బలైన వర్గాల్లో ఉన్న కమలాకర్ గారు ఉన్నారు, కృష్ణ మన శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు, సో వాళ్ళకి ఇవ్వండి. సో ఈ విధంగా ఏదైతుందో ప్రజలను మళ్ళొకసారి ఏదైతుందో వీళ్ళు అమలు చేయలే, నేనేదో అమలు చేసినట్టుగా చెప్పడం ఏదైతుందో ఇది మంచి పద్ధతి. చావు నోట్లే, ఫేక్ దీక్ష. ఫేక్ అంటే మినరల్స్, విటమిన్స్ చేసుకున్నాడు. షర్మిలని ఇంపాల్లో 14 సంవత్సరాలు విటమిన్స్, అట్లా 30 సంవత్సరాలు కూడా ఉండొచ్చు. నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ చూపెట్టిన అన్ని టీవీలకు. నేను ఇచ్చిందే జయపాల్ రెడ్డి గారు చెప్పారు, నేను ఇచ్చిందే రేవంత్ రెడ్డి గారు చెప్పారు, నేను ఇచ్చిందే ఉత్తమ్ గారు చెప్పారు, నేను ఇచ్చిందే నరసింహులు గారు చెప్పారు, విత్ డాక్యుమెంట్. ఇన్ఫర్మేషన్ కూడా యాక్ట్లో గాంధీ భవన్ నుంచి అప్లై చేశారు, మరి వచ్చిందా లేదా మళ్ళీ నేను తెలుసుకోలేదు. దాదాపు 2.5 months నుంచే నేను డాక్యుమెంట్ ఇచ్చాను, ఇచ్చి అప్లై చేయమన్నాను. వాళ్ళు అప్లై చేసిన మహేష్ గౌడ్ గారికి స్వయంగా నేను పోయి గాంధీ భవన్ ఇచ్చాను. నేనేమో అప్పుడు నాకుండే ఫ్రెండ్స్ సోర్స్ ద్వారా తీసుకున్నాను. నేను అమెరికా వెళ్ళాను 29th, 18th వచ్చాను, 17th పికప్ చేసుకున్నారు, 18th నేను ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి చెప్పాను. 18th డిసెంబర్కే విత్ డాక్యుమెంట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ బయట పెట్టాను. అదే డాక్యుమెంట్ 18 ఎలక్షన్లో ఉత్తమ్ గారు కానీ, జయపాల్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారేమో జానారెడ్డి గారి బై ఎలక్షన్ కాన్స్టిట్యున్సీలో నోములు ఆయన చనిపోతే బై ఎలక్షన్ ఉంది కదా, అప్పుడు బయట పెట్టాడు. నరసింహులు గారు కూడా ఓపెన్గా బయట పెట్టాడు. సో ఏది ఏమైనా చావు నోట్లే అని ప్రతిసారి చెప్పడము, దివాస్ దిన్ అది పెట్టుకోవడము, ఇప్పటికైనా అది మానుకోండి. కేసీఆర్ గారు, మీరు బూటకప్పు అంటే మినరల్స్, విటమిన్స్ చేసుకొని దీక్ష చేశారు. మోసగించింది మీ అల్లుడు, పెట్రోల్ పెట్టుకొని అగ్గిపెట్ట పెట్టుకోలేదు. అమాయకులు చంపినరు, అమాయకులు 1200 మంది అన్నారండి. మొదటి అసెంబ్లీ తీర్మానం ప్రపోజ్ చేశాడు, దాన్ని సమర్థించాడు జానారెడ్డి గారి ప్రతిపక్ష నాయకుడిగా. 5 నిమిషాలు హౌస్ అంతా మౌనం. 2014 జూన్ నాడు, డేట్ ఏదో మర్చిపోయాను అనుకోండి. సో అటువంటిది నీ 10 ఏళ్ళ అధికారం ఉండి 470 మందిని ఐడెంటిఫై చేసిండు. సిగ్గు ఉండాలా?
ఆ ఒక్క కుటుంబం నుంచి ఎవరికైనా నువ్వు రాజకీయ పదవి ఇచ్చినావండి? అసలు ఎవరిని హక్కును చేర్చు ఓడిపోయే సీట్ ఇస్తావా శ్రీకాంత్ గారి వాళ్ళ తల్లికి? ఏదో అదేదో ఆ మృత్యువీరుని సెక్రటరియట్ ముందు చేసినాడు, ఆ 4 రోజులు గన్మెన్ ఇచ్చారు, కారు ఇచ్చారు, తర్వాత ఏం లేదు. నీ మీద తొడగొట్టిన వాళ్ళను, సమైక్యం అన్నోళ్ళను, నువ్వు ఉద్యమ ద్రోహులు అని చెప్పిన వాళ్ళని తీసుకొని నువ్వు మంత్రులు ఇచ్చినావు. తో కేసీఆర్ గారు ఇది మీకు తగది. మళ్ళీ ఇంకొకసారి మీరు కానీ మీ పార్టీ వాళ్లకు చావు రోట్లు మాత్రం మీరు తలకాయ పెట్టలేదు. దయచేసి ఏదైతుందో మళ్ళీ అది చెప్పడము ప్రజలు హర్షించరు. మళ్ళీ మీరు తెలంగాణ స్లోగన్ తీసి మళ్ళీ ఏదో చంద్రబాబు గారిని బూచిని చూపి లాభం చేసుకోవాలని చూస్తున్నారు. నేను అనుకోను కదా అంటే ప్రజలు ఈసారి మీ మాయమాటల్లో మోసపోరు. తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఎవరు చేసిందా ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. సోనియా గాంధీ ఇవ్వకుంటే ఏమైతుండే? ఎక్కడికి పోతుండేవి నువ్వు? ఎప్పుడైతుండవు ముఖ్యమంత్రి? ఎలా అవుతుండేవి? సస్తే చేస్తారులే అని ఇవ్వకుండా ఉంటే ఏమయ్యేది? ఇంతవరకు అటువంటిది ఏదైతుందో మీ దీక్షనే నిజంగానే కాంగ్రెస్ పార్టీ కనుక ఆ రోజున్న రోషే గారికి ఉన్న ఇన్ఫర్మేషన్ అనుకోండి, జయపాల్ రెడ్డి గారిక, కేశవరావు గారిక, మీరు దీక్ష చేసేది మినరల్ విటమిన్స్ తెస్తుండే తెలుసు. అది బయట పెడితే మీ పరిస్థితి ఏమైతుండే? కానీ సార్ నిజంగానే ఇప్పటికీ కూడా తెలంగాణ ప్రజల్ని కేసీఆర్ గారు మోసం చేస్తున్నారని చాలామంది మీలాంటి విజ్ఞులు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా సెంటిమెంట్ రగల్చడానికి గల కారణం అంటే రాబోయే ఎన్నికల్లో ఇది టీడీపీ ఇక్కడ పోటీ చేస్తుంది. టీడీపీ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలుస్తుందేమో అతనికి అనుమానం, భయం. దానికోసమే ఏదైతుందో ఇప్పుడు సెటిలర్స్ ఓట్లు ఎప్పుడైతే చంద్రబాబు గారి ఈ పరిపాలన అక్కడ చూసిన తర్వాత, చంద్రబాబు గారు అక్కడ జైలుకు పోయినప్పుడు ఇక్కడ కొంత ప్రదర్శించినప్పుడు ఆ కోపం ఉంది. ఇప్పుడు చంద్రబాబు గారిని తిట్టేది ఉంటే మాత్రం ఈ రోజు ఏది ఏమైనా కూడా కేటీఆర్ గారు పోయిన సందర్భంలో చంద్రబాబు గారిది, రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అనేది కంటిన్యూటీ, ఈ అభివృద్ధిలో వాళ్ళ భాగస్వామ్యం ఉందని కేటీఆర్ కొన్ని ఇంటర్వ్యూలో ఒప్పుకున్నాడు. అటువంటిది మళ్ళీ ఏదైతుందో ఈరోజు ఇంకోటండి, ఈరోజు కేంద్రం ప్రభుత్వం మీద ఒక్క మాట మాట్లాడలేదండి. 11 రూపాయలు ఇవ్వలేదు అన్నాడు మోడీ గారు. అటువంటిది ఏదైతుందో అంటే భవిష్యత్తులో నేను అనుకుంటున్నా బీజేపీని కూడా ఏదైతుందో కేంద్రం కూడా గతంలో నెంబర్ ఆఫ్ టైమ్స్ అటాక్ చేసిండు. అంటే సపోర్ట్ జిఆర్ స్వామి ఇష్యూ వరకు అన్ని ఇష్యూలో సపోర్ట్ చేసిండు. 14లో పార్టీ అయిన తర్వాత 18లో మోడీ లేదు గిడి లేదన్నాడు. అబ్కా సర్కార్ మొన్న 24లో ఏదైతుందో ఏది మన కిసాన్ సర్కార్ అన్నాడు, మోడీ చేయలేనాడు. మళ్ళీ ఇప్పుడు మొన్న ఇంటర్వ్యూలో కేటీఆర్ గారు అసలు మోడీ క్వశ్చన్ లేదు నెక్స్ట్ అని అంటున్నాడు. ఏది ఏమైనా ఇండికేషన్ అంటే నేను కొంతమందితో మాట్లాడాను, వాళ్ళు విజ్ఞులు కూడా తో ఎక్కడ బీజేపీని టచ్ చేసినట్టు కనిపించలేదు. ఓన్లీ ఇక్కడ కాంగ్రెస్ ఉంది కనుక ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం పోయి ఆయన రావాలి కనుక కాంగ్రెస్ క్రిటిసైజ్ చేయాలి. కానీ బీజేపీ కూడా 8 లోక్సభ స్థానాలు వచ్చినాయి కదా. 8 లోక్సభ వచ్చినాయి, 8 అసెంబ్లీ వచ్చినాయి. కవిత నిజామాబాద్ రిప్రజెంట్ చేసిన సీటు కూడా బీజేపీ గెలిచింది. కేటీఆర్ రిప్రజెంట్ చేసే సీటు కూడా బీజేపీ గెలిచింది. తను హరీష్ రావు గారు రిప్రజెంట్ చేసే సీటు కూడా బీజేపీ గెలిచింది. బీజేపీ 8 సీట్లు వచ్చినా కూడా ఈక్వల్ టు కాంగ్రెస్ 8 వచ్చినా కూడా బీజేపీని టచ్ చేయలేదంటే రేపు రాబోయే రోజుల్లో నేను అనుకుంటున్నా బీజేపీతో అవసరమైతే బీజేపీ కనుక అలయన్స్కు సిద్ధమైతే కాంగ్రెస్ స్ట్రాంగ్ అనుకొని ఈ రాష్ట్రం కైవసం చేసుకోవాలి. ఒంటరిగా మనం పోటీ చేసినా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారితో కలిసి పోటీ చేసిన అవకాశం లేదని అనుకున్నప్పుడు నాకేమన్నా ఆఫర్ ఇస్తారేమో అని బీజేపీని టచ్ చేసినట్టయితే కనిపించలేదు. ఇంత పెద్ద సభ పెట్టి అవును యాక్చువల్గా అనుకున్నారు కానీ కొంతమంది ఎక్స్పెక్ట్ చేశారు సార్. ఎందుకంటే బీజేపీ గురించి పెద్దగా మాట్లాడకపోవచ్చు, కేసీఆర్ గారు కూడా ఎక్స్పెక్ట్ చేశారు. కొంత చేయొచ్చు, ఏదేమున్నా కూడా అంటే కొంత అనుమానం వస్తుంది. ఇంకోటి బీజేపీ అన్ని కాంట్రవర్సీ బిల్స్కు అన్ని ఈవెన్ అగ్రికల్చర్ బిల్ కూడా సపోర్ట్ చేసిండు, తలాక్ చేసిండు, ప్రెసిడెంట్కి చేసిండు, రాజ్యసభ వైస్ చైర్మన్ చేసిండు, నోట్ల రద్దు చేసిండు, ఎవ్రీ ఇష్యూస్కు సపోర్ట్ చేసిండు. ఏ ఇష్యూకు వ్యతిరేకం చేయలేదు బీజేపీకి. జిఆర్ స్వామి ఇష్యూ అయిన తర్వాత ఏం బిల్స్ రాలేదు అనుకోండి. తర్వాత 2009లో తెలంగాణ దొంగల పార్టీ అని కమ్యూనిస్టు కాలు మొక్కినని అదే 2008లో ఉప ఎన్నికలు ఓడిపోయిన తర్వాత 2009 కంటే ముందు ఎవరు వచ్చినా రాకున్నా ఢిల్లీ పోయి జాతీయ నాయకులు సిపిఐ సిపిఎం సమైక్యమన్న సిపిఎంతో కానీ
సిపిఐ అయితే తెలంగాణ అందుకు ఇద్దరితో పొత్తు డిక్లేర్ చేసి ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ చేసిండు. ఎవరు వచ్చినా రాకున్నా 2009లో మేము ఉభయ కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేస్తా అని చెప్పాడు. చివరకు టీడీపీతో అలయన్స్ అయింది. తెలంగాణ దొంగల పార్టీ అన్న తెలంగాణ టీడీపీతో కలిసిండు. ప్రథమ శత్రువు అన్న కాంగ్రెస్ తోటేమో 2004లో ఒప్పందం కోసం లాబీ చేసుకున్నాడు. లాబీ చేసుకొని లబ్ధిపోయాడు. కేంద్రంలో 2 మంత్రులు, రాష్ట్రంలో 6 మంత్రులు అయ్యాడు. తో ఈ విధంగా అతను ఎవరు ఏ పార్టీ అతనికి శత్రువు కాదు. కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు, కమ్యూనిస్టులు కాదు, టీడీపీ కాదు. అతని అవకాశం ఆ రోజేమో తెలంగాణ కోసం, ఈరోజు తన అవకాశం కోసం, అవకాశవాదం కోసము ఎవరితో పొత్తు పెట్టుకుంటానికైనా కూడా రేపు సిద్ధమే. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఇంకోటి తెలంగాణ ఇస్తే కాంగ్రెస్తో పార్టీతో కలుస్తాడు, మెర్జ్ చేస్తాడు, కలుసుకోవాలి, మెర్జ్ చేస్తాడు, చేయలేదు వేరే సంగతి. తో అందుకోసం రాబోయే రోజుల్లో అతను బీజేపీతో కలిసిన ఆశ్చర్యపడద్దు. బీజేపీ వాళ్ళు కూడా టీఆర్ఎస్ తో కలిసి కూడా ఆశ్చర్యపడద్దు. వాళ్ళిద్దరి మధ్య ఈ ఇద్దరు ఈయననో అధికారం ఇక్కడ రావాలా బీజేపీకి, మళ్ళీ ఎవరికి టీఆర్ఎస్ కి రావాలి. బీజేపీకేమో ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు అధికారం రాలేదు కాబట్టి ఒకసారి రావాలని కోరిక, 8 లోక్సభ వచ్చినాయి కనుక. తో దేమే రేపు ఇద్దరు కలిసి కూడా లోకల్ బాడీ ఇది కౌంట్ కాదు కానీ తర్వాత కలవచ్చు. దీనికి అక్కడ చంద్రబాబు గారు అక్కడ కూటమి గతంలో 2018లో చూసినప్పుడు అసెంబ్లీ ఇక్కడ కలిసి చేసింది కాంగ్రెస్ పార్టీ, టీడీపీ. అక్కడ మళ్ళీ 2019లో చేయలే, ఒంటరిగా పోటీ చేసింది. ఎవరు? చంద్రబాబు గారు. బీజేపీతో డిఫర్ అయ్యారు కదా. తో అందుకోసం ఏదైతుందో బాబు గారు కానీ పవన్ గారు కానీ రేపు కేసీఆర్తో కలవడు, బీజేపీ కలుస్తా అంటే వాళ్ళు అభ్యంతరం పెట్టరు. లేకుంటే ఖచ్చితంగా ఆ కూటమి ఏదైతుందో రేపు రాబోయే ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఆ కూటమి కలిసి ఇక్కడ పోటీ చేయడం ఖాయం. 1 బీజేపీ, టీడీపీ, పవన్ కళ్యాణ్. టీఆర్ఎస్ కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఇప్పుడు సిపిఐతో పొత్తుంది కనుక రేపు సిపిఐ ఏముంటుందో కానీ సిపిఐ పొత్తుండే అవకాశమే కాంగ్రెస్తో పార్టీతో పొత్తుండే అవకాశమే ఉంది. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఎందుకంటే మన కౌన్సిల్ కూడా ఇచ్చారు. విభేదం అనేది నేను రాదని నేను అనుకుంటా. కమ్యూనిస్ట్తో కలిసి ఉండే అవకాశమే ఎక్కువ అవకాశాలు లేదు. సిపిఎం ఏమవుతుంది అనేది కాంట్సే. ఓకే. సో ముఖ్యంగా చూసుకుంటే సభ ఆయన ప్రసంగం మొత్తంలో కూడా ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారి పేరు తలలేదు సార్. అంటే నా తాహతకి ఆయన సరిపోవడానికి ఉద్దేశమా, లేకపోతే నా కింద రాజకీయాల్లో బచ్చాగాడు నేనేం మధ్య ఆయన పేరు ఆయన ఎందుకు హైలైట్ చేయాలని ఉద్దేశం ఉందంటారా? ఇలా రకరకాల ఆరోపణలు వస్తూ ఉన్నాయి సార్. ఆయన ఏదేమనుకున్నా కూడా రేవంత్ రెడ్డి గారిని నేను దూషించడం వల్ల మళ్ళీ ఇమ్మీడియట్ అదే రోజు సాయంత్రమా లేకపోతే రేపు పొద్దున్న అదే రోజు ఈవినింగే 8-9 గంటలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అంతకంటే 4 గంటలు తిరుగుతాడు. అవును, ఇది డైల్యూట్ అవుతుంది. అవును, కరెక్టే. రాత్రే డైల్యూట్ అవుతుంది. పక్క మాటకు మాట అని మీరు పెట్టేస్తారు ఏది ఎలక్ట్రానిక్ లో. ప్రింట్ లో రేపు పొద్దున వస్తుంది. అంతకంటే తిట్లు అంటే భాష యాస ఏదైతుందో నిన్నదేమో నీరసంగా ఉన్నాడు. తిట్టినా అంత తిట్లు అంత స్ట్రాంగ్ రాకపోతుండే. మళ్ళా రేవంత్ రెడ్డి గారు తిట్టేది ఉంటే మళ్ళీ తల ఎక్కడ దాచుకోవాలి. అందుకోసం ఆ తిట్ల భయానికి ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు పేరు తీయలేదని నేను అనుకుంటాను. అంతేగాని రేవంత్ రెడ్డి గారిని తక్కువ అంచనా వేయడానికి అవకాశమే లేదు. ఎందుకంటే నీకు దీటుగా ఛాలెంజ్ చేసి అంత పిన్న వయసులో అవును ఏ స్ట్రాటజీ చేసిందా ఏం సంగత ఎవరినైనా కానీ అది శత్రువులు కానీ తిట్టినోళ్ళు కానీ ఎవరినైనా తీసుకొని విజయంలో రేవంత్ రెడ్డి గారు అగ్రభాగాన ఉన్నాడు. సునీల్ కనుగోలు స్ట్రాటజీ ఆయారం గాయారంలో చివరి నిమిషం వరకు కూడా తీసుకొచ్చి ఆయన జిల్లాలో కూడా పేర్లు చెప్పను అతని ఓటమికి కొంత కారకులు అయిన వాళ్ళను కూడా తీసుకొచ్చి కూడా ఏదైతుందో టికెట్లు ఇవ్వడంలో గెలిచే పాత్రలో ఏదైతుందో స్ట్రాటజీగా ఏదైతుందో లాస్ట్ వరకు ఏదైతుందో ప్రతి సీటు విషయంలో చేసి 64 తేవడంలో రేవంత్ రెడ్డి కారకుడు. తో రేవంత్ రెడ్డి గారిని ఏదైతే వయసులో తక్కువ కావచ్చు కానీ రేవంత్ రెడ్డి గారు శక్తి సామర్థ్యాల లెవెల్ని తిట్టడం కానీ అది లేదనేది అనుకోడు. మళ్ళీ తిట్లు ఎక్కువ వస్తాయని భయపడి. ఓకే. సో ముఖ్యంగా చూసుకుంటే సార్ నేను సభకి వెళ్ళాను మామూలుగా. అంటే చాలామంది కూడా ఈ క్వశ్చన్ రేజ్ చేశారు. సభ ప్రాంగణం మొత్తం కూడా కేసీఆర్ గారు కటౌట్స్, కేటీఆర్ గారి కటౌట్సే ఉన్నాయి. ఎక్కడ కూడా
హరీష్ రావు గారి ఫోటో పెద్దగా ఎక్కడ కనపడలేదు సార్, పెద్దగా కనపడలేదు. ఎక్కడన్నా చిన్న చిన్న ఫోటోలు పెట్టారు తప్పితే ఏంటి అనేది. ఎందుకంటే ఈ సభ స్టార్ట్ అయిన కాంచి కూడా హరీష్ రావు గారి పార్టిసిపేషన్ చాలా తక్కువగానే ఉంది అన్నట్టుగా కూడా వార్తలు చాలా బయటకు వచ్చాయి. ఏంటి సార్ అంటే ఏంటి హరీష్ రావుని డౌన్ఫాల్ చేయాలని ఏమైనా ప్లాన్ చేస్తున్నారు? డౌన్ఫాల్ కదా, కానీ కేటీఆర్ గారిని హైలైట్ చేయాలనేది పార్టీలో ఉండే వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఉండే నిర్ణయం. గతంలో ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కనిపించింది కదా సార్, మనకు కనిపించింది కదా. ఈవెన్ ఇంటి దగ్గర కూడా ఆయన అపాయింట్మెంట్ తీసుకునే పోవాలి కదా, రాజేందర్ రాజీనామా చేసే వరకు హరీష్ రావు గారు. తో ప్రాతినిధ్యము కేటీఆర్ గారు మంత్రివర్గం ఇప్పుడే చేరి ఇంట్లో ఉండి అన్నీ అతనే నడిపించాడు కదా సార్. ఇద్దరు కొంచెం డిఫరెన్స్ ఒపీనియన్ ఉండే. కానీ ఇక హరీష్ రావు గారు ఎప్పటి వరకైతే కేసీఆర్ గారు ఎప్పటి వరకైతే యాక్టివ్ పాలిటిక్స్లో ఉంటాడో, నేను అనుకోను కదా హరీష్ రావు గారు అవమానం చేసినా, ఫోటో ఉన్నా లేకపోయినా, ఇంకేదైనా చిన్న చూపు చూసినా పార్టీకి నష్టం చేసే పని చేయడం అనేది నాకుండే విశ్వాసం. ఓకే. ఎప్పుడైతే అతను పక్కకు తప్పుకొని ఉన్నప్పుడు అప్పుడు లుకలుకలు అనేది బయలుదేరుతుంది పార్టీలో బయలుదేరుతుంది. అప్పుడు కూడా చాలా కథనాలు బయటకు వచ్చినాయి. హరీష్ రావు గారు హరీష్ రావు దగ్గర పోయించినట్టు, హరీష్ రావు దగ్గర పోతే పోయించినావు కదా, పని అయిపోయింది కదా, ఇంకా నా దగ్గరికి ఎందుకు అన్నాడు ఆయన ఓపెన్గా, ఎమ్మెల్యేస్ తోటి ఓపెన్గా. ఇది ఫ్యాక్ట్. కానీ హరీష్ రావు గారికి పార్టీ కార్యకర్తల్లో మొదటి నుంచి వీళ్ళైతే 2006లో వచ్చిండ్రు ఉప ఎన్నికలు. రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేకుండే కేటీఆర్కు. తో అటువంటిది ఏదైతుందో కొంత కుటుంబ సభ్యుల ఫోర్స్ తోటి ఏదైతుందో 2006 వచ్చిన తర్వాత టేక్ ఓవర్ చేసుకొని ఇక అధికారం వచ్చిన తర్వాత అంతా సెంట్రలైజ్ అయ్యి 14 నుంచి ఆయన మంత్రి అయి నడిపిండి మనం చూసాం కదా. వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ అన్ని ఇష్యూస్ కానీ ట్యాకిల్ చేయడం. ఈయన ఏదైనా పని చెప్పినప్పుడే వాళ్ళ ముందమే వాళ్ళ మామగారు కేసీఆర్ గారు చెప్పినప్పుడే చేసింది తప్పితే వేరే దాంట్లో తలదూర్చే ప్రయత్నం చేయలేరు. వీళ్ళు రాకముందు సర్వం చేశాడు. బట్ ఎప్పుడైతే ఇది జరిగిందో అతను వాళ్ళ మామగారు ముఖ్యమంత్రి గారు చెప్పిన పని చేయడం కానీ, లేకపోతే అదే అడుగుతున్న సలహాలు కానీ అడగకపోతే ఇవ్వన్నట్టుగా ఏదైతుందో ఆ పని చేశాడు. ఏదేమైనా దాంట్లో హరీష్ రావు గారికి నాయకత్వము కేసీఆర్ గారు ఇచ్చే సమస్య లేదు. ఉన్నప్పుడు దాని ఏదన్నా అకస్మాత్తు జరిగినా కానీ ఇట్ ఈజ్ కేటీఆర్. పార్టీలో టోటల్ మెజార్టీ గ్రిప్ కేటీఆర్ గారికి ఉంది, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. హరీష్ రావు గారి ఫోర్స్, బట్ కేటీఆర్ను మించే ఫోర్స్ లేదు. కార్యకర్తల్లో సింపతి అభిప్రాయం ఆయనకుంది, కానీ నాయకులు ఏదైతుందో కేటీఆర్. డబ్బు గిప్పు అంతా ఆయన దగ్గరే కదా సార్. హరీష్ రావు లిమిట్ ఆయన ముందు సంపాదించుకున్నాడు. ఆయన 100 కోట్లు 1000 కోట్లకే ఉన్నాడు ఆస్తులు. కానీ సర్వం ఏదైతుందో చేతిలో వర్కింగ్ ప్రెసిడెంట్ సర్వం అంతా ఎవ్రీథింగ్ చెక్ పవర్ అంతా కేటీఆర్ చేతిలో ఉంది కదా. కనుక ఏదైతుందో ఫ్యూచర్ లీడర్ దాంట్లో ఓడినా గెలిచినా అది కంటిన్యూ అయ్యే పార్టీ కేటీఆర్. ఆయన వదులుకొని పోల్చిందే రాజకీయాలు తప్పితే అప్పుడు మళ్ళా కవితకే ఛాన్స్ కానీ హరీష్ రావుకి అనేది అంత ఈజీ కాదు. బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావుకు నాయకత్వం వచ్చే క్వశ్చనే లేదు ఏ పరిస్థితి సమస్య. ఓకే. ఆయన బీజేపీలోకి వెళ్తాడని కొన్ని కథనాలు వచ్చినాయి అప్పుడు ఆ మధ్యకాలంలో. ఆ ఛాన్స్ లేదు. సరే, ఇంకొక విషయం, కేసీఆర్ ఉన్నంతసేపు ఆయన పార్టీలో డిఫర్ కాడు. కేసీఆర్ ఏది చెప్తే అది చేస్తాడు. అవమానమైన అణిగి మణిగి ఉండమంటే కూడా ఆయన ఏది చెప్తే అది చేస్తాడు. ఎందుకంటే కేసీఆర్కి ఈయన కంట్రిబ్యూషన్ ఉండొచ్చు. కేసీఆర్ లేకపోతే హరీష్ రావు లేడు కదా, సిద్దిపేట సీట్ ఇచ్చింది కదా ఆయనకు. సిద్దిపేటలో ఎమ్మెల్యే కాకముందే మంత్రిని స్పాన్సర్ చేసిండు కదా. ఆయన చెప్పకపోతే మంత్రి కాడు కదా కాంగ్రెస్లో. హరీష్ రావు గారికి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చింది కాదు కదా. 6 పేర్లు హైకమాండ్కి ఇచ్చింది ఈయనే కదా. అప్పటి వరకు ఎమ్మెల్యే కాలే కదా. హరీష్ రావు గారు ఎమ్మెల్యే కాకముందు మంత్రి అయింది కదా. సిద్దిపేట ఆయన ఊరే కాదు కదా, ఆయన కాన్స్టిట్యున్సీ కాదు కదా. ఆయన జిల్లా కరీంనగర్, ఆయన ఊరు తోటపల్లి, కరీంనగర్ జిల్లా ఉంటుంది. ఇప్పుడు సిద్దిపేట జిల్లా ఉమ్మడి కరీంనగర్. ఆయన కాన్స్టిట్యున్సీ ఏదైతుందో కాదు, అది కాదు కలికి ఏదైతుందో రాజకీయంగా ఏదైతుందో చేసి ఆ కేసీఆర్ ఉన్నంతసేపు కేసీఆర్కు ఆ గురుత్వము ఆ బంధుత్వమే కాదు, నాకు రాజకీయ జన్మనిచ్చిండు కనుక నేను డిఫర్ కాను. కేటీఆర్ గారు నాయకత్వం వచ్చి కేటీఆర్ గారు హ్యూమిలేట్ చేసినప్పుడు డిఫర్ అవుతాడు. ఈక్వల్ కలిసిపోదామంటే పోయే అవకాశం ఉంది.
ఏదేమైనా ఒకటి సార్, ఎన్నిక కాంగ్రెస్కి ఈరోజు వ్యతిరేకత ఉన్నా టిఆర్ఎస్ మళ్ళీ అధికారం రావడం అంత ఈజీ కాదు. కానీ వాళ్ళు పక్కా వచ్చేది మేమే అధికారం చెప్తారు. కామన్ సార్, ఈజీ కాదు. అంటే అంటే ఆ అట్మాస్ఫియర్ చూసి ఆ విధంగా ఉన్నాడు. పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్ చూసినా, అవును, రేపు స్థానిక సంస్థల ఎన్నికలు చూస్తాం, దానికి దీనికి సంబంధం ఉండదు. అవును. బట్ బీజేపీని తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. ఎస్, 100%. బీజేపీ స్ట్రాంగ్ అయినప్పుడు మైనార్టీ ఓట్లు వన్ సైడ్ కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ కూడా నేను అనుకుంటున్నా ఈ రాష్ట్రాన్ని అంత ఈజీగా అమలు చేయకున్నా ఎన్నికల వరకు ఇంకా కొన్ని హామీలు, ఇన్కమ్ పెంచుకొని, రిసోర్స్ పెంచుకొని, కొన్ని స్థాయిల అంటే హామీలు అమలు చేస్తూ ఈసారి మొన్న కూడా ఏదైతుందో ఈ దేశంలో ఎక్కడ ఇంత కాంగ్రెస్ ఖర్చు పెట్టలేదు. హైకమాండ్ ఎవ్రీ క్యాండిడేట్కు 10 కోట్లు మినిమం ఇచ్చింది. మినిమం, కొందరికి ఎక్కువ ఇచ్చింది. మినిమం తో ఈసారి 30, 40, 50 ఇవ్వడానికి కూడా వెనుకపోతుంది. రేవంత్ రెడ్డి కసిగా ఎన్నికల వరకు అయితే అంత ఈజీగా ఏదన్నా తప్పులు చేస్తున్నా, కోర్టు తీర్పులు వస్తున్నా ఏదన్నా జరగవచ్చు, కానీ రేవంత్ రెడ్డి గారే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. కానీ రేవంత్ రెడ్డి గారిని మార్చే అవకాశాలు ఉన్నాయని కూడా మాట్లాడలేదు. ఒకటి కేసులు ఏమన్నా ఓటుకు నోటు కేసు ఏదైనా తప్పితే అంత ఈజీగా మాత్రము రేవంత్ రెడ్డి గారు మార్పు అనేది జరగదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నికలు జరిగితే అసలుగా డబ్బుల ప్రవాహం చేస్తారు. అండ్ ప్రభుత్వం అనేది ఎలా ఉందనేది చుక్కలు ప్రతిపక్షాలకు చూపే అవకాశం ఉంది. ఓకే, దాన్ని మిస్యూజ్ అంటామా, అధికారులను వనరులు వాడుకోవడం అంటామా, ఏది ఏమైనా అంత ఈజీ మాత్రం కాదు. ప్రజల్లో వ్యతిరేకత వస్తే ఇవన్నీ ఏం పనిచేయి. కానీ బీజేపీ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. బీజేపీ అక్కడ స్ట్రాంగ్ ఎందుకంటే 8 లోక్సభ వచ్చినాయి. రేపు రాబోయే రోజుల్లో వాళ్ళ కాన్సన్ట్రేషను ప్రతి మండల టీసీకి ఈసారి బీఫామ్ ఇస్తుండ్రు, ప్రతి మున్సిపల్ కౌన్సిలర్కు, కార్పొరేటర్కి ఇస్తుంది. వాళ్ళు ఏదైతుందో రేపు ఈ ప్రెసిడెంట్ ఎలక్ట్ అయిపోయిన తర్వాత, జాతీయ పార్టీ ఇక్కడ అయిన తర్వాత దే ఆర్ గోయింగ్ టు రేపు టార్గెట్ బీజేపీ ఏదైతుందో తెలంగాణ పెట్టుకుంది, అవకాశం అనుకుంది. కర్ణాటకలో నెగటివ్ వస్తుంది అనుకుంటున్నారు, దీన్ని టార్గెట్ పెట్టుకుంటున్నారు. తో అందుకోసము మనము అటాక్ కేసీఆర్ను కూడా అదే పద్ధతిలో చేస్తారు. కాంగ్రెస్ చేస్తారు. వాళ్ళు కాంగ్రెస్ 2 పార్టీలు అటాక్ చేసినాక టీఆర్ఎస్ తట్టుకోలేదు, అన్ని తప్పులు చేసినాయి. కొన్ని కేసులు కూడా 1 by 1 రేపు ప్రభాకర్ రావు గారు వచ్చినాక ఫోన్ ట్యాపింగు, కాళేశ్వరం ఇష్యూ, ఇవన్నీ ఇష్యూలు ఏదైతుందో కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది కేసుల్లో. దాని తర్వాత ఏదైతుందో పార్టీ నాయకులు కూడా జైలుకు పోయే అవకాశం ఉంది. చట్టము తన పని తను చేసుకుపోతాని కక్ష సాధింపు చర్య కాక అరెస్ట్ చేయాలనుకుంటే ఇప్పటి వరకే చేస్తుండే అరెస్టు. కార్ రేస్ ఏదో ఉంది కదా, అది ఈ కార్ ఈజీ ఉండే, కోర్టు కూడా క్లియర్ చేసింది కదా. కానీ తొందరపాటు చర్య చేయకుండా ఆచితూచి అడుగులేస్తుండే. ఎక్కడైతే చంద్రబాబు గారు అట్లా చేస్తుండ్రో సేమ్ థింగ్ రేవంత్ రెడ్డి గారు కూడా అదే పద్ధతిలో చేస్తుండ్రు. ప్రభాకర్ రావు గారు వచ్చిన తర్వాత బయటపడుతుంది ఈ కార్ రేస్ కానీ ఇవి కానీ చాలా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు కాళేశ్వరం అయితే కమిటీ రిపోర్ట్ వచ్చింది కదా, దీనిపై చర్యలు వస్తాయి. ఇవన్నీ ఏదైతుందో రాబోయే రోజుల్లో టీఆర్ఎస్కి ఏదైతుందో అంత ఈజీ కాదు. వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీకి ఉంది, అనుమానం లేదు. అవును, కానీ ఇది 3 సంవత్సరాల 4 సంవత్సరాల లోక్సభ, 3 సంవత్సరాల 8 నెలలు అసెంబ్లీ కానీ టైం ఉంది కాబట్టి దాన్ని అప్పుడే మనం అంచనా వేయలేము. లోకల్ బాడీలో ఖచ్చితంగా మళ్ళీ మనం ఇదివరకు చెప్పుకున్నాం, లోకల్ బాడీలో అధికారం ఏది ఉంటుందో వచ్చే అవకాశము స్వీప్ అంటే 65-70% తగ్గకుండా, జిల్లా పరిషత్తులు 33-32 జిల్లాలు అనుకుంటా హైదరాబాద్ తీసేస్తే 32 జిల్లా పరిషత్తులు కూడా 30కి తగ్గకుండా కాంగ్రెస్కు రావడం ఖాయము. మున్సిపాలిటీస్ మోర్ దెన్ 70%, మండల ప్రజా పరిషత్ మోర్ దెన్ 70% ఖాయము. పోటీ జరుగుతుంది, బట్ అల్టిమేట్ కాంగ్రెస్కి రిజల్ట్ వస్తుంది. గత రిజల్ట్ చూసినప్పుడు పక్క యూపీ కానీ, కర్ణాటక కానీ, ఈ రాష్ట్రంలో కానీ, ఆంధ్ర తెలంగాణ అయినప్పుడు కానీ లోకల్ బాడీలో అధికార పార్టీ ఏది ఉంటే అటే ప్రజలు ఇప్పటి వరకు తీర్పిచ్చారు. ఒకవేళ సార్ ఇప్పుడు ఈ వీళ్ళన్న అటువంటి 6 గ్యారెంటీలు కనుక ఈ 3.5 ఏళ్లలో
ఒకవేళ వీళ్ళు సాధ్యం చేయగలిగితే డెఫినెట్లీ మళ్ళీ కాంగ్రెస్కి అధికారులు చేయలేరు చేయలేరు. నిరుద్యోగ వృత్తి ఆరులు లేకున్నా అది కష్టం. ప్రియాంక గాంధీ మీటింగ్ లో అనౌన్స్ చేసింది కదా, రైతు కూలీకి, కౌలు రైతుకు చాలా ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి. తులం బంగారం, ఓ మరి స్కూటీ లేడీస్ కు ఇవన్నీ జరిగే పనులు కాదు. కరెక్ట్. తో ఇవన్నీ అన్ని సాధ్యం కాదు. కొన్ని ఏదైతే పెండింగ్ ఉన్నాయి సాధ్యమయ్యే ఛాన్స్ ఉంది. ఈ ప్రజలకు అడుగుతారు, మేము ఉండేది అప్పులు ఉన్నాయి, ఇవి తీరుస్తున్నాము, మేము మళ్ళా ఏదైతుందో మెల్లమెల్లగా కొన్ని చేసుకుంటూ పోతున్నాం అని ఆ ఎన్నికల్లో చెప్తారు. ఏదైతుందో మేము రికవర్ అయినాం, మళ్ళీ ఏదైతుందో కొన్ని హామీలు ఇస్తామని చెప్తారు. ఏదేమైనా ట్రై ఫైట్ నడుస్తుంది. ట్రై ఫైట్ పక్కా. బీజేపీతో ఆయన ఎలయన్స్ అయితే స్ట్రైట్ ఫైట్, బీజేపీ బీఆర్ఎస్ ఏదంటే లేదా ట్రై ఫైట్. ఈ మీటింగ్లో ఒక అంశం మాట్లాడారు సార్ ఆయన, పోలీస్ డిపార్ట్మెంట్ టార్గెట్ చేశాడు. రాసి పెట్టుకుంటున్న బుక్లో మీరు ఎందుకే దుంకులాడుతారు అని పోలీసులతో మాట్లాడారు సార్. ఇవన్నీ ఇంకోటి సార్, పక్క రాష్ట్రంలో కానీ ఇక్కడ కానీ తమిళనాడులో కానీ తో ఎక్సెస్ చేసిన వాళ్ళకు పనిష్మెంట్ జరుగుతున్నాయి. ఇట్లా మాట్లాడకపోతే వాళ్ళు కూడా ఎక్సెస్ పోతారేమో. ఇట్లా మాట్లాడడం వల్ల కొంచెం కంట్రోల్లో ఉంటుంది. బుక్ లేదు, మన బుక్ లేదు, నెక్స్ట్ వచ్చేది మా ప్రభుత్వం. అది కామన్ అయిపోయింది. అట్లా కవిత మాట్లాడుతుంది, కేటీఆర్ మాట్లాడుతున్నాడు, అట్లనే హరీష్ రావు మాట్లాడుతున్నాడు. ఏది ఏమైనా బట్ మీటింగు అనుకున్న స్థాయిలో జరగలేదు. అతని ప్రసంగం కూడా మొదటిసారిగా చూస్తూ చదివాడు. కేంద్ర ప్రభుత్వాన్ని ఏమాత్రము టచ్ చేయలేదు. అంటే ఒక ఆప్షన్, అంటే వాళ్ళు వచ్చినా నేను పోయే అవకాశానికైనా ఒక ఆప్షన్ అయితే ఇప్పటి వరకు ఇచ్చినట్టు ఆ మీటింగ్ నుంచి సంకేతం. రేపు మళ్ళీ అటాక్ స్టార్ట్ చేయొచ్చు. కానీ నిన్నటి మీటింగ్లో అసలు ప్రస్తావించని, ఎప్పుడో తెలంగాణ ప్రథమ శత్రువు నెహ్రూ ఇష్యూ, తెలంగాణ ఇందిరాగాంధీ చంపింది, మరి నువ్వు చంపింది లెక్కేంది, ఆమె ఫైరింగ్ చేసింది, నువ్వు చంపినావు కదా అమాయకులను రెచ్చగొట్టి. తో ఇవన్నీ ఏదైతుందో మర్చిపోయి తాను సంసార లెక్క ఏదైతుందో కాంగ్రెస్ ప్రథమ శత్రువు అనేది పాత చింతకాయ పచ్చడి లెక్క ఏదైతుందో అది ఆ ప్రస్తావన అవసరం లేదు. తెలంగాణ వచ్చింది 10 ఏళ్ళు అయిపోయింది, మళ్ళీ ఇది ఒక 12 ఏళ్ళు అయిపోయింది. ఇంకా మళ్ళీ తెలంగాణ ఎవరు అడ్డు, ప్రథమ శత్రువు, ఇవన్నీ ఎందుకు? దాని తర్వాతనైతే కేంద్రంలో అధికారం పోయింది, ఇక్కడ అధికారం పోయింది. ఇక్కడ ఆంధ్రలో లాస్ అయితే తెలిసి కూడా ఇచ్చి ఈరోజు 2 సార్లు ప్రతిపక్ష హోదా రాలే. అటువంటిది నువ్వు ఉన్న కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందా లేదా, ఇచ్చిన హామీలు, విభజన హామీలు అమలు చేసిందా లేదా, అదే అటాక్ చేయక కాంగ్రెస్ ప్రథమ శత్రువు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కదా, మళ్ళీ కాంగ్రెస్ ప్రథమ శత్రువు అయింది. ఇది అంటే అతని ప్రసంగము అటాక్ కానీ ప్రాపర్ కానీ లేదు. డైలమాలో ఉన్నాడు, కన్ఫ్యూజ్లో ఉన్నాడు, హెల్త్ ప్రాబ్లం కూడా ఉన్నట్టుది. ఫేస్ కిట్ వచ్చినప్పుడు వీక్ కనిపిస్తున్నాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్.